Babu, go to the page number 5. Page number 5. ఏం చెప్పింది నిపుణుల కమిటీ? మీరు చెప్పింది ఇందాక ఫస్ట్ రిపోర్ట్ చూసినారు. నౌ దిస్ ఇస్ ద సెకండ్ రిపోర్ట్. ఇన్ అవర్ రిపోర్ట్ డేటెడ్ 7th April 2015, అంటే ఫస్ట్ రిపోర్ట్ ఆన్ barrages on Godavari and Pranahita rivers, we have recommended that construction of barrage on main Godavari river near Medigadda and lifting 160 TMC of water directly to Midmaner reservoir is not desirable due to prohibitive cost and time consumption, and also has to pass through the coal belt areas. మేడిగడ్డ దగ్గర పాసిబులే, కానీ నేరుగా తీసుకుపోవడం సాధ్యం కాదు. కొంచెం పైకి కొని బాబు, అరే ఆగమాగం చేస్తున్నావు బిడ్డ, కొంచెం కిందిక మంచిగా 2 పారాగ్రాఫ్లు గడవట్టేట్టు పెట్టు. రైట్, కొంచెం లెఫ్ట్కి జరుపుకో. రైట్, సెకండ్ పారాగ్రాఫ్. ఆఫ్టర్ సబ్మిషన్ ఆఫ్ అవర్ రిపోర్ట్, Government of Telangana has dropped the proposal of taking water direct from Medigadda barrage to Midmaner reservoir and is now being taken to Sripada Sagar project following Godavari river, utilizing all the packages from 6, 7, 8 except 125 packages approved by erstwhile Andhra Pradesh government during 7 and 9. నిన్న రేవంత్ రెడ్డి ఏమంటాడు? రిటైర్డ్ ఇంజనీర్ల నిపుణ కమిటీని పట్టించుకోలేదు, దాచిపెట్టిర్రు, పక్కకు పెట్టిర్రు అని చిల్లరగా అబద్ధాలు మాట్లాడారు. Now what the retired engineers report saying? మా రిపోర్టు చూసినాకనే, మా రిపోర్టు ఆధారంగానే నేరుగా మిడ్మానేర్ తీసుకుపోయేదాన్ని డ్రాప్ చేసుకొని గోదావరి నది ద్వారా ఎల్లంపల్లికి నీళ్లు తీసుకుపోయినరు. ఇది మా సూచన, పాటించిండ్రు, మేము చెప్పినట్టే విన్నరు అనే మాట అఫిడవిట్ రూపములో నేరుగా ఘోష్ కమిషన్కి ఇచ్చిండ్రు. లాస్ట్ పేజ్ సంతకాలు చూపి ఒకసారి, లేదా పేజీ కూడా సంతకాలు ఉన్నాయి చూపి, లేదా లాస్ట్ పేజ్ పెట్టా. ఇగో లాస్ట్ పేజ్ తీసుకుపో, సంతకాలు పేర్లు కూడా ఉంటాయి. నిన్న రేవంత్ రెడ్డి కూడా పేర్లు చదివిండు. అనంతరాములు గారు, వెంకటరామరావు గారు, చంద్రమౌళి గారు, దామోదర్ రెడ్డి గారు, నిన్న రేవంత్ రెడ్డి చదివిన పేర్లు ఇవే. వీళ్ళు ఇంత స్పష్టంగా మా రిపోర్టును ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం పరిగణలోకి తీసుకున్నది. మా రిపోర్ట్ను దృష్టిలో పెట్టుకొని మేడిగడ్డ నుంచి డైరెక్ట్ మిడ్మానేర్ తీసుకుపోయే ఆలోచన విరమించుకున్నది. గోదావరి నదిని ఉపయోగించుకొని ఎల్లంపల్లికి నీళ్లు తీసుకుపోయింది అని స్పష్టంగా ఇంత చక్కగా రిటైర్డ్ ఇంజనీర్లు చెప్పినారు. కానీ నిన్న రేవంత్ రెడ్డి ఏమంటాడు? సొల్లు, రిటైర్డ్ ఇంజనీర్ల రిపోర్ట్ పక్కకు పెట్టిండ్రు, దాన్ని పట్టించుకోనే లేదు. సొల్లు తప్ప ఒక్కటన్నా నిజం చెప్పినవా? నీకేదో శాపం ఉన్నట్టుంది. ఏదో వెనకటి కూడా అంటాడు తలకాయ వలిగి చచ్చిపోతాడు అన్నట్టు నీ కథ. నిజాలు మాట్లాడితే తలకాయ వలిగి చచ్చిపోతాడు అన్నట్టు అబద్ధాలు తప్ప నిజాలు మాట్లాడు, నీ జన్మలో నీకు రాదు. చిల్లర రాజకీయాల కోసం రైతుల ప్రయోజనాల్ని, రాష్ట్ర ప్రయోజనాలు పక్కకు పెట్టొచ్చా? 1,00,000 చేస్తున్నావు నువ్వు, చెయ్యి, కానీ నాట్ ఎట్ దిస్ జంక్షన్. ఎలీనో వచ్చే ఈ సందర్భంలో ఇప్పుడు రాజకీయాలు పక్కన పెట్టి రాష్ట్ర ప్రయోజనాల కోసం అందరం కలిసి చుక్క చుక్క ఎత్తుకొని తెలంగాణ భవిష్యత్తును, రైతాంగ భవిష్యత్తును కాపాడాల్సినటువంటి సందర్భం ఇది.